అయ్యగారు, మా ఆయనకి ఎక్కడ పని దొరుకుతలేదు. మీరేదన్నా పని ఉంటే చూడురే అయ్యగారు. సార్ ఏంటంట? వీళ్ళు ఆయనకు పని కావాలంటే ఇప్పటికే ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు. ఏం లేదని చెప్పండి, మీరేదైనా పని చూసుకోండి. అమ్మగారు, బయట కూడా ఏం పని దొరుకుతలేదు. చిన్న పనైనా మంచిదే చేస్తాడు. నేను ఒక్కదాన్నే ఎత్తే ఇంట్లో ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా కష్టంగా ఉందమ్మా. ఏ పనైనా మంచిదే, ఇవ్వండి అమ్మా, మీకు దండం పెడతా. సరే, రేపు ఒక్కసారి వాళ్ళని ఇంటికి తీసుకురా అమ్మా. అరే ఏం పని లేదంటే వినవా నా మాట? ఇప్పటికే ఇంటి నిండా పని వాళ్ళు నాకు తెలుసు కదా. అదంతా బాధపడుతుంది కదా. అయినా నర్సిగారు ముందర చూసి పనికి వస్తలేడు కదా, వాళ్ళ ప్లేస్లో విని పెడదాం. రేపు నువ్వు పనికి వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకోరా, మాట్లాడదాం, సరేనా? సరే దేవీష్, నేను పని మీద ధర్మవరం వెళ్తున్నా. సాయంత్రం వరకు వస్తా. ఒకవేళ పని కాకపోతే ప్రొద్దున వస్తా. సరేనండి, మీ ఇష్టం. మా మాట ఎక్కడ లెక్క చేశారు మీరు? ఇవాళ నీకు దొరగారింట్లో పని చూసిన. వాళ్ళ ఇంట్లోనా? మా ఇంట్లోనే పని చేయ, బయట చూసుకుంటా పని. నీకు పని లేక ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పు. నాకు నిన్ను పంపడం ఇష్టం లేదు వాళ్ళ ఇంట్లో పనికి. అగో, మనం పని చేసుకుంటే తప్పేమున్నది? ఒకరిని మోసం చేయకుండా బతికితే చాలు. నా కోసం ఒక నెల రోజులు వచ్చి పని చేసి చూడు. నీకు నచ్చకపోతే అప్పుడు మానేసేయి. ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో. సరే, నీ ఇష్టం. పడుకుందామా? సరే, పడుకో. ఇగో, అక్కడ జాగ్రత్తగా ఉండు. అసలే అమ్మగారు బలవంతంగా ఒప్పుకున్నారు పనికి. ఏదన్నా తేడా వచ్చిందనుకో అయ్యగారు మనల్ని పనిలోకి వెళ్ళి తీసేస్తారు. సరేనా? ఇల్లు ఏంది ఎంత ఉంది? ఎంతమంది ముంచి కట్టిండు? అయ్యగారు, అయ్యగారు, ఏందే? అమ్మగారు, ఈయనే మా ఆయన. నిన్న అయ్యగారు తీసుకురమ్మని చెప్పారు కదా. అమ్మగారు, చెప్పు. అదే ఆయనకు పని. సరే, వడ్లని కుప్ప చేయపోరా. నువ్వు వెళ్ళి చెట్లకు నీళ్ళు పట్టు.
సరే పో. అరే ఇటు రారా. చెప్పండి అమ్మగారు. నీ పేరేంద్రా? రాజు. ఇంతకుముందు ఏం పని చేసినావు? కూలీ పని చేసిన. సరే కానీ కాలు పట్టరా. ఏంటి అమ్మగారు? కాలు పట్టరా అన్న. ఏ పట్టవా? పడతా. ఏం పడుతున్నారు? సాలిపోరా ఈ రోజుకి. నీ పిల్లని చాలా అదృష్టం చేసుకుందిరా. ఎందుకు అమ్మగారు? అదేరా, నువ్వు దొరకడం దాని అదృష్టం అంటున్నా. నా అదృష్టం తనే కదా అమ్మగారు, నాది. సరే అమ్మగారు, నేను వెళ్తాను. నానే, నాకు ఇక్కడ పని చేసుకుని వస్తలేదు. నేను వేరే పని చూసుకుంటా. మళ్ళీ ఏమైంది నీకు? నీకు నచ్చకపోయినా చేయాలి. మన బతుకులు మారాలంటే. దొరిసిన మాటలు సరిగ్గా లేవు. ఆ దొరసాని కోపం ఎక్కువ, ఏదో ఒకటి అంటుంటుంది. ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు, సరేనా? అరే నా మాట వినవే, నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది ఇక్కడ. ఏం తిడలేదు, దొర చాలా మంచోడు. ఇంకా అమ్మగారి గురించి చెప్పాలంటే నువ్వు నేను పోతా. మన బతుకులు మారద్దా? ఇలానే ఉందామా చెప్పు? నాకు ఒకే ఒక కోరిక, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఇంకొకరి దగ్గర చేయి జాపకుండా బతికితే చాలు. కవిత, ఒసే కవిత.
నన్ను పిలుస్తారు. నువ్వేం ఆలోచించకు, పోయి పని చేసుకోపో, సరేనా? అమ్మగారు చెప్పండి. ఏం చేస్తున్నావు లోపట? పని పక్కన పెట్టి నీ మొగంతో సరసలాడుతున్నావా? అదేం లేదమ్మగారు, నేను వంటగదిలో ఉన్నా, అందుకే మీరు పిలిచింది వినిపించలేదు. సరేలే కానీ టైలర్ షాప్ కూడా జాకెట్లు తీసుకొని రా, ఓకేనా? సరే అమ్మగారు. వెళ్ళు, లేట్ అయిన పర్లేదు, నిదానం తీసుకొని రా. ఇగో నేను బయటికి వెళ్ళొత్తా. అమ్మగారు జాకెట్లు తీసుకురమ్మని చెప్పింది. నేను వచ్చే వరకు నువ్వు ఏదో ఒక పని చేసుకుంటుండు. మళ్ళీ అమ్మగారు చూసిందంటే నువ్వేం పని చేస్తలేవని కోపానికి వస్తుంది. నేను తొందరనే పోయేస్తా, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి తీసుకొస్తా. అద్దు, నీకు తెలియదు కదా, నేనే పోయేస్తా. మళ్ళీ అలా చూసిందనుకో కోపానికి వస్తుంది. సరే తొందరరా. సరే. అమ్మగారు పిలిచారా? లేదురా. సరే అమ్మగారు, వెళ్తున్నా. ఏ ఆగ్రా, ఇట్రారా. డారా, వచ్చి కూర్చో. కూర్చోరా. రే, నాకు బోర్ కొడుతుంది, ఇంట్లో ఎవరు లేరు. నాకు ఇష్టమైన పని ఒకటి ఉంది, చేద్దామా? పనే? పనే చేద్దామా? సరే అమ్మగారు, నేను పని చేయడానికి వచ్చినా కదా, చేస్తా. సరే, మొదలు పెడదామా పని? సరే. అరే, ఏమున్నావురా, ఫుల్ మత్తెక్కిస్తున్నావు తెలుసా? అవును, మీరు కూడా నాకు మత్తెక్కిస్తున్నారు. అరే, నిన్ను చూస్తుంటే గొరుకు తినాలనిపిస్తుంది తెలుసా? తినండి. అమ్మగారు, అయ్యగారు చాలా అదృష్టవంతుడు. ఎందుకురా? నీలాంటి అందమైన భార్య దొరకడు.
నువ్వు ఉన్నావు కదా. అమ్మగారు, చెప్పురా. అయ్యగారు చూస్తే ఏమనుకోరా? మీ దూరం ఇప్పుడే రాడురా, పని మీద ఊరు వెళ్ళండి. నా భార్య వస్తుంది అమ్మగారు. అది అప్పుడే రాదురా, దానికి వచ్చేసరికి టైం పడుతుంది. అరే ఈరోజు కావాల్సిన సేపు మనం ఆడుకుందాం రా. ఆడుకోవాలి అమ్మగారు. సరే.